నేడు దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు మూతబడనున్నాయి. ఆన్లైన్లో మందుల విక్రయాలను నిలిపివేయాలని, అలాగే నకిలీ మందుల అమ్మకాలని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ బంద్కి పిలుపునిచ్చింది. అఖిల భారత కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఇచ్చిన దేశవ్యాప్త పిలుపులో భాగంగా తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్, హైదరాబాద్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సంయుక్తంగా ఒక్కరోజు సమ్మెకు దిగనున్నాయి. అయితే అత్యవసర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కొన్ని ఎంపిక చేసిన మెడికల్ షాపులను మాత్రమే అందుబాటులో ఉంచనున్నట్లు సమాచారం. ముఖ్యంగా పెద్ద ఆసుపత్రులకు అనుబంధంగా ఉన్న ఇన్-హౌస్ ఫార్మసీలు అత్యవసర సేవల కోసం పనిచేసే అవకాశం ఉంది. కొన్ని గ్రామాలు, పట్టణాల్లో కూడా అత్యవసర అవసరాల కోసం 1 లేదా 2 మెడికల్ షాపులను తెరిచి ఉండే ఏర్పాట్లు చేస్తున్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. నేడు దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు మూతబడనున్నాయి. ఆన్లైన్లో మందుల విక్రయాలను నిలిపివేయాలని, అలాగే నకిలీ మందుల అమ్మకాలని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ బంద్కు పిలుపునిచ్చింది. అఖిల భారత కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఇచ్చిన దేశవ్యాప్త పిలుపులో భాగంగా తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్, హైదరాబాద్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సంయుక్తంగా ఒక్కరోజు సమ్మెకు దిగనున్నాయి. అయితే అత్యవసర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కొన్ని ఎంపిక చేసిన మెడికల్ షాపులను మాత్రమే అందుబాటులో ఉంచనున్నట్లు సమాచారం. ముఖ్యంగా పెద్ద ఆసుపత్రులకు అనుబంధంగా ఉన్న ఇన్-హౌస్ ఫార్మసీలు అత్యవసర సేవల కోసం పనిచేసే అవకాశం ఉంది. కొన్ని గ్రామాలు, పట్టణాల్లో కూడా అత్యవసర అవసరాల కోసం 1 లేదా 2 మెడికల్ షాపులను తెరిచి ఉంచే ఏర్పాట్లు చేస్తున్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.